హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చుక్కకూర పప్పు. దానికోసం లేతగా ఉన్న చుక్కకూరని 3 కట్టలు తీసుకున్నాను. తర్వాత కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత గ్లాసుకి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. అందులో ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, చుక్కకూర, పసుపు వేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించాలి. చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి టమాటా వేయట్లేదండి. మీకు కావాలంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మన పప్పు ఇలాగ ఉడుకుంటుంది. అందులో సరిపడినంత ఉప్పు, కారం వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేసి అందులో పోపుకి సరిపడ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఆ పప్పుని అందులో వేసుకొని శుభ్రంగా కలిపితే మన చుక్కకూర పప్పు రెడీ అండి. ఎంతో హెల్తీ టేస్టీ అయిన చుక్కకూర పప్పు. దీన్ని రోటీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి